ఈరోజు మీకు కొత్త హ్యాంగింగ్ చూపిస్తాను. మీకు చూడండి, ఫస్ట్ 2 పీసులే పెద్దవి తీసుకున్నాను. అదొకటి వచ్చేసి 4.5 ఈ వెడల్పు ఉండాలి, తర్వాత 4.5 ఇక్కడ ఉండాలి. తర్వాత అట్లానే ఒక చిన్న చూడండి, ఇది ఒక 3 ఇంచెస్, ఇది ఒక 3 ఇంచెస్. ఇవి ఒక 10 దాకా తీసుకున్నా. ఇట్లాంటి పీసెస్లు 3 ఇంచెస్లతోటి తయారు చేసుకొని, ఇదేమో 2 పీసులు 4.5 2 పీసులు తీసుకున్నా నేను. చూడండి, ఇది ఈ హ్యాంగింగ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని దీన్ని రౌండ్ షేప్లో మారక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా రౌండ్లో ఇట్లా చూసుకోండి. ఇట్లా మనం నార్మల్గా ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా మారక్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట మనము. చూడండి, ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అయ్యింది కదా, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఒకవైపు మనము లాగ్ చేసుకోవాలి, అంటే కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, వన్ సైడ్ కార్నర్కి కుట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ లాక్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ వన్ సైడే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ పడలే అనమాట మనకి, అందుకే 2 చూసుకుంటూ మంచిగా నీట్గా కుట్టు వేసుకోవాలి. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఇట్లా ఈ కొన ఉంది కదా, ఈ కొన ఇట్లా షార్ప్గా వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. కొంచెం ఏదన్నా కత్తెర కానీ ఏదైనా దాంతో మనం ఇట్లా బయటికి కొనని తీసుకోవాలి. ఇట్లా షార్ప్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. చూసుకున్న దాంట్లో మనం ఏం చేయాలి, ఈ సన్నగా కట్ చేసుకుని ఈ తుక్కుని ఇందులో పెట్టుకోవాలి. మనకి ఇది ఇందులో ఎంత పడుతుందో అంతవరకు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇందులో మొత్తం ఇలా పెట్టుకున్నాక ఏం చేయాలి, ఈ సూదితోటి మనం ఈ కొనాని ఒక 1/2 ఇంచ్ అంత డిస్టెన్స్ తోటి ఇది ఇట్లా మొత్తం రౌండ్గా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇదంతా తుక్కుని లోపలికి అనుకొని ఇట్లా బయటికి వెళ్ళకుండా ఇట్లా మొత్తం చుట్టుగా కుట్టేసేసుకోవాలి. మొత్తం అంతా రౌండ్గా కుట్టుకోవాలి. కుట్టుకొని ఈ క్లాత్ అంతా బయటికి వెళ్ళకుండా ఇట్లా లోపలికి అనుకొని దీన్ని ఇట్లా టైట్గా గుంజేసుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, ఈ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కల్ని మనము ఇట్లా క్రాస్లో ఈ టైప్లో మడత పెట్టుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్లో కానీ క్రాస్లో కానీ ఇట్లా ఆకు షేప్ వచ్చేటట్టుగా ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, నేను స్ట్రైట్లో మడత పెట్టుకొని ఈ కొనని ఇక్కడ అన్నా, ఈ కొనని ఇట్లా అన్నాను. ఇది కొంచెం ఆకు షేప్లా వచ్చేలాగా మడత పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇట్లా అన్నీ తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి, ఇట్లా నీట్గా అనుకొని చూడండి. ఇంకా 2 క్లాతులు తీసుకున్నాను నేను. ఈ మొగ్గలు దీనికి అటాచింగ్ చేసుకోవడానికి. చూడండి, మొత్తం ఇది 4 ఇంచులు, ఇది కూడా ఇటు కూడా 4 ఇంచులు ఉండాలన్నమాట. చూడండి, ఇట్లా సెంటర్కి మనం ఇట్లా అనుకొని చూడండి, ఇవి మనం ఇలా కుట్టుకున్నాయన్నీ. ఇంకొకటి ఇట్లాంటిది 4 ఇంచెస్తో తీసుకున్నాను కదా, ఆ క్లాత్ మీద నేను ఇట్లా మధ్యలోకి నేను ఇట్లా జాయింటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. 5 తీసుకోవాలి ఇట్లాంటివి. చూడండి, ఇట్లా ఒకదాని పక్కకు ఒకటి ఇట్లా మంచిగా నీట్గా పెట్టేసేసుకోవాలి. మనకి ఇట్లా చూడండి, ఇట్లా దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఈ రఫింగ్ అంతా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది ఉంటుంది కదా, ఇది ఇట్లా కవర్ చేసుకొని మనము ఒకటి ఇట్లా కుట్టు పెట్టుకుందాం. ఇట్లా నీట్గా మనకి రఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా మొత్తం ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రఫింగ్ అనే బయటికి కనబడకుండా.
ఇట్లా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇది దీనిపైన మనము ఒక చిన్న లైస్ ముక్క పెట్టుకుందాం. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇట్లా ఒకటి ఇట్లా లైస్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఉంటే కనుక, లేకుంటే నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా ఇది ఏమో సీదా రావాలి, దీనిపైన పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా నీట్గా అనుకోవాలి. ఇవి ఇక్కడ కిందికించి ఇట్లా టైట్గా గుంజేసి నీట్గా అనుకొని ఇది ఒకటి లైస్ దీనిపైన ఫిక్స్ చేసుకోవాలి. చూడండి తర్వాత మనం డోరీకి ఫిక్స్ చేసుకున్న ఇది ఉంది కదా, ఇదేం చేయాలి, దీనికి ఇట్లా ఇక్కడ ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ తోటి చూడండి ఇట్లా క్రాస్లో మనం కుట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గట్టిగా కుట్టేసుకొని చూడండి ఈ కార్నరు కొనలు వెళ్ళకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా పెట్టేసేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా ఇక్కడ గట్టిగా కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా. చూడండి ఈ దారాలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలో మనము ఉల్టా ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూడండి బాగుంది కదా, లట్కన్ మంచిగా కనిపిస్తుంది. చూడండి చూడండి రెండు చాలా బాగా కనిపిస్తున్నాయి. అండి హ్యాంగింగ్స్ చాలా బాగా వచ్చినాయి కదా, ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, మీకు కొత్తగా నోటిఫికేషన్ వస్తాయి నా వీడియోస్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.